హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మౌని. అయ్య బాబోయ్! చేదు తినలేము అనేవాళ్ళు గూడా ఎంతో టేస్టీగా చేసాం అనే విధంగా మీరు అనిపించుకోవాలనుకుంటే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలండి. అదే మెంతికూర టమాటా కర్రీ. కావలసిన పదార్థాలు చూద్దాము. మెంతికూర, పచ్చిమామిడికాయ, టొమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నూనె, పసుపు, ఉప్పు, ధనియాలు, తాలింపు దినుసులండి. ఇప్పుడు చేదు లేకుండా మెంతికూర టమాటా ఎలా చేయాలనేది కుకింగ్ ప్రాసెస్లో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూను ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ముందుగా మనం కడిగి శుభ్రం చేసినటువంటి కట్ చేసుకున్నటువంటి మెంతాకుని ఇందులో వేసుకోవాలండి. నేను 5 కట్ల మెంతాకుని అనేది తీసుకున్నాను. ఇది చాలా చిన్న మెంతాకు, చేదు ఎక్కువగా ఉంటుంది. సో ముందు ఆయిల్ వేసుకొని అందుట్లో మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మెంతాకులో ఉన్నటువంటి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. 2-3 నిమిషాలు వేయించిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇదే కడాయిలో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని వేస్తున్నానండి. ఇలా వేసి ఈ పోపు అనేది ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ మెంతికూర టమాటా తినడం ద్వారా ఏంటంటే మనలో గ్యాస్ కానీ అజీర్తి కానీ నివారిస్తుందండి. అదే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ కూరలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందండి. తాలింపు గింజలు అనేవి వేగిపోయాయి. ఇందులో మనం ఒక 2-3 రెబ్బల కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నానండి. అలాగనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి కలుపుతున్నాను. అదేవిధంగా ఇందుట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను మెంతికూరలో ఎక్కడ కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. తాలింపులోనే ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. అది కూడా ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసము 1/2 స్పూను పసుపు అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు టమాటాలు అనేవి యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటాలు అనేవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఇందుట్లో సాల్ట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి కలిపి ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత నేను ఇప్పుడు ఎలా అయితే గంటెతో స్మాష్ చేస్తున్నానో అలా చేయడం ద్వారా ఏంటంటే టమాటాలో జ్యూస్ అంతా బయటకు వచ్చి మంచి గ్రేవీని ఫామ్ చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మెంతాకును కూడా మొత్తం ఇందుట్లో వేసి మనం ఒకసారి కూర అంతా కూడా కలిసేలా కలుపుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా తినాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక టేస్ట్ ఉంది. మనం ఈ చేదును పోగొట్టడానికి ఒక చిన్న మామిడికాయ ముక్క అనేది కట్ చేసి వేసుకుంటున్నానండి. అండ్ ఒక గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేయడం ద్వారా కర్రీ అనేది గట్టిగా కాకుండా కొంచెం మనకి గ్రేవీ టైప్లో ఉంటుంది అనే ఉద్దేశంతో యాడ్ చేశానండి. అదేవిధంగా ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసేసిన తర్వాత మనకి ఈ యొక్క కూర పైన ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుందండి. ఈ విధంగా ఇలా కనిపించినప్పుడు మనము ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర కలిపి వేయించి పొడి చేసినటువంటి పౌడర్ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక్క 2 మినిట్స్ వరకు మూత పెట్టి తీసాము అని అంటే ఎంతో టేస్టీ అయినటువంటి మెంతికూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ కర్రీలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది కొంచెం తిన్నా కానీ ఎక్కువ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుందండి. తద్వారా అతిగా తినడాన్ని తగ్గించి సులభంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. సో అందరూ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.